ఎవరైతే హోమ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మండే నుంచి వర్కౌట్ ఫ్లిప్ ఇస్తానని చెప్పాను కదా. సో మండే మన వర్కౌట్ ఏంటంటే చెస్ట్ అండ్ ట్రైసిప్ అనమాట. 26 హోమ్ వర్కౌట్ ఇది డే 5 అనమాట. ఫస్ట్ మనమైతే చెస్ట్ తో మొదలు పెడదాం. హోమ్ వర్కౌట్ చేసి చెస్ట్ బిల్డ్ చేయాలంటే మెయిన్ గా మనకు ఒక బెంచ్ కావాలి. ఎందుకంటే పొజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చేసే ఫస్ట్ వేరియేషన్ 20 kg డంబిల్ తో డంబిల్ ప్రెస్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న డంబిల్స్ ఇవే పెద్ద డంబిల్స్ అనమాట. మీరు చిన్న డంబిల్స్ తో ట్రై చేయండి. ఇంకా మన సెకండ్ వేరియేషన్ ఏంటంటే క్లోజ్ గ్రిప్ డంబిల్ ప్రెస్ అనమాట. దీనికోసం మీ దగ్గర ఒక 5 kg డంబిల్స్ ఉన్నా సరిపోద్ది. దీన్ని 2 డంబిల్స్ దగ్గర పెట్టి నేను చేసినట్టు చేస్తే మీ చెస్ట్ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ ఏంటంటే చెస్ట్ ఫ్లయింగ్ అనమాట. అంటే ఒక 5 kg డంబిల్స్ 2 పట్టుకొని మనం తీసుకున్న బెంచ్ మీద పర్ఫెక్ట్ గా పడుకొని హ్యాండ్స్ అయితే ఇలా ఫ్లై చేయండి. డంబిల్ వెయిట్ మొత్తం ఎల్బో సపోర్ట్ తోనే తీసేరండి. అండ్ లాస్ట్ వేరియేషన్ బెంచ్ పుషప్స్ అనమాట. ఎవరైతే పుషప్స్ ఒకటి కూడా తీయలేకపోతున్నాం అనుకుంటున్నారో ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. మీ పుషప్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ సెట్ అయితే హెవీ వెయిట్ తో చేయాలనిపించింది. మరొక 15 రిప్స్ అయితే 20 kg డంబిల్ తో డంబిల్ ప్రెస్ చేసేసా. చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ట్రైసిప్ వర్కౌట్ చేద్దాం. ట్రైసిప్ వర్కౌట్ లో ఇది మన ఫస్ట్ వేరియేషన్. దీనికోసం అయితే ఒక డంబిల్ తీసుకోండి. ఇందాక డబుల్ హ్యాండ్ తో చేసాం కదా, ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ తో చేద్దాం. దీన్ని చాలా మందికి చేయడం రాదు. బట్ 5 kg డంబిల్ పట్టుకుని సపోర్ట్ తీసుకొని చేస్తే మాత్రం మీ ట్రైసిప్ అనేది బానే బిల్డ్ అవుతుంది. ఈసారి మీ ట్రైసిప్ వర్కౌట్ లో దీన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ట్రైసిప్ వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్ ఏంటంటే డంబిల్ కిక్ బ్యాక్ అనమాట. మీ దగ్గర ఉన్న చిన్న డంబిల్ అయితే తీసుకోండి. తర్వాత మీ బ్యాక్ అయితే కొంచెం బెండ్ చేసి మీ డంబిల్ ని వెనక్కి ప్రెస్ చేయండి. సరిపోతుంది. ఈ రోజుతో మన చెస్ట్ వర్కౌట్ అండ్ ట్రైసిప్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ పుషప్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలన్నా లేదా పుల్లప్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలన్నా మనం ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 10 అయినా సరే ట్రై చేయాలి. ఎన్ని తీయగలిగితే అన్ని తీయండి. హోమ్ వర్కౌట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేస్తా.